వెల్కమ్ టు రామయ్య కోచింగ్ సెంటర్. సో నా పేరు మల్లేశం. నేను గత 24 సంవత్సరాల నుండి ఏపీ మరియు తెలంగాణలో వివిధ కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇప్పుడు ఏపీలో తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్కి ఇది కామన్ పేపర్గా ఉంది. సో ఏపీలో అయితే 75 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పేపర్ గ్రూప్ 2 మెయిన్స్కి పెట్టారు. అట్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 30 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణలో టీఎస్పీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీలో కూడా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్టు ఉంది. అయితే ఇది 150 మార్కులకు ఏపీకి ఉంది. టీఎస్పీఎస్సీకి మాత్రం ఇది కూడా ఒక 100 మార్కులకు ఉంది. మిగతా 50 మార్కులకు ఇక్కడ డేటా అనాలిసిస్ పెట్టారు టీఎస్పీఎస్సీకి. ఏపీపీఎస్కి మాత్రం మొత్తం 150 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో మరి వాళ్ళకు వీళ్ళకు సేమ్ సిలబస్ ఉంది. సెక్షన్ 1, సెక్షన్ 2 ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఏపీపీఎస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీలో, టీఎస్పీఎస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీలో సో సేమ్ 2 సెక్షన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 కామన్గా ఉన్నాయి. బోత్ సెక్షన్ 1, సెక్షన్ 2 మరి సెక్షన్ 3 రెండు కామన్గా ఉన్నాయి. బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీలో కూడా సేమ్ ఉన్నాయి. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 రెండు కామన్గా ఉన్నాయి. సెక్షన్ 2 కామన్గా ఉన్నాయి. సో సెక్షన్ 1 అనేది ఇది స్పేస్ టెక్నాలజీ కాబట్టి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మరి అని చెప్పుకోవచ్చు మనం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి. మరి సెక్షన్ 2 వచ్చేసి బయోటెక్నాలజీ, బయాలజికల్ సైన్స్ రిలేటెడ్. సో బయాలజికల్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటిది ఉంది. ఇంకా సెక్షన్ 3 కూడా ఎన్వైర్మెంటల్ సైన్స్ ఉంది. బోత్ అది టీఎస్పీఎస్సీకి మాత్రమే ఉంది, ఏపీపీఎస్సీకి మాత్రమే ఉంది, టీఎస్పీఎస్సీకి లేదు. మరి టీఎస్పీఎస్సీలో మాత్రం ఏంటంటే ఈ సెక్షన్ 3లో మారుతుంది. సెక్షన్ 3 మాత్రం మారుతుంది. సెక్షన్ 3 ఇది టీఎస్పీఎస్సీకి, ఏపీపీఎస్సీకి సపరేట్గా ఉంటుంది. అదే టీఎస్పీఎస్సీకి అయితేనేమో ఇది డేటా అనాలిసిస్ ఉంది. సో ఏపీపీఎస్సీకి అయితే ఇందులో సెక్షన్ 3 ఎన్వైర్మెంటల్ సైన్స్ ఉంది, ఎన్వైర్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఎన్వైర్మెంటల్ సైన్స్ ఉంది, పర్యావరణం మరి పర్యావరణ సైన్స్కు సంబంధించినటువంటిది ఉన్నది. సో ఇది ఏపీపీఎస్సీ కావచ్చు మరి టీఎస్పీఎస్సీ కావచ్చు. ఒక్కొక్క సెక్షన్లో, ప్రతి సెక్షన్లో 5 టాపిక్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ దెర్ ఆర్ 5 టాపిక్స్ ఉంటాయి. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. సో ఇందులోనూ 5 టాపిక్స్ ఉంటాయి, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. అదే టీఎస్పీఎస్సీకి అయితే 5 టాపిక్స్కు సంబంధించి డేటా అనాలిసిస్ ఉంటుంది. మరి ఏపీపీఎస్సీకి అయితేనేమో 5 టాపిక్స్ ఎన్వైర్మెంటల్ సైన్స్ సంబంధించినవి ఉంటాయి. మరి అన్ని సెక్షన్స్కి ఈక్వల్ మార్క్స్ టోటల్ మొత్తం పైన ఇది మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పేపర్. సో ఇది ఏపీపీఎస్సీలోనైతే ఇది 5th పేపర్ అనబడుతుంది. మరి టీఎస్పీఎస్సీలోనైతే, ఏపీపీఎస్సీలోనైతే 4th పేపర్ అనబడుతుంది. మరి టీఎస్పీఎస్సీలోనైతే ఇది 5th పేపర్ అనబడుతుంది. సో మరి ప్రతి సెక్షన్లో 5 మార్క్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 150 మార్క్స్ కాబట్టి 150 మార్క్స్. సో దీనికి 180 మినిట్స్ టైం ఉంటుంది. 180 మినిట్స్ అంటే 3 గంటల వ్యవధి ఉంటుంది. 150 మార్కులు, 15 క్వశ్చన్లకు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కు కంపల్సరీ 10 మార్క్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుండి 15 టాపిక్స్ ఉంటాయి, 15 క్వశ్చన్స్. అంటే ప్రతి సెక్షన్లో 5 టాపిక్స్ కాబట్టి ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ అట్లా ఉంటాయి. ఫస్ట్ టాపిక్ నుండి ఒక క్వశ్చన్, సెకండ్ టాపిక్ నుండి ఒక క్వశ్చన్, థర్డ్ టాపిక్ నుండి ఒక క్వశ్చన్, ఇట్లా ఉంటాయి. సో అలాగే 15 చాప్టర్స్ ఉంటాయి. సో అది సెక్షన్ 5లో 5 టాపిక్స్ ఉంటాయి. సెక్షన్ 2లో మరొక 5 టాపిక్స్, సెక్షన్ 3లో మరొక 5 టాపిక్స్, మొత్తం పైన 15 టాపిక్స్ ఉంటాయి. సో మరి ప్రతి టాపిక్ నుండి క్వశ్చన్ తప్పనిసరి.
మరి విత్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో 1 తీసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుంటే 1కి 1 ఆర్ ఇంటర్నల్ చాయిస్ 2, అందులో క్వశ్చన్ నెంబర్ 1లో సో 1A తీసుకోవచ్చు లేదా 1B తీసుకోవచ్చు. 1B 1Aకైనా 10 మార్క్సే లేదా 1Bకైనా 10 మార్క్స్, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 2 అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏది బాగా ఆన్సర్ చేయగలుగుతామో దాని గురించి మాత్రమే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏది బాగా ఆన్సర్ చేయగలుగుతామో అది మాత్రమే మనం బాగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అట్లే క్వశ్చన్ నెంబర్ 2లో కూడా 2A 2B ఇస్తాడు. 2A ఆన్సర్ చేసినా 10 మార్క్సే, 2B ఆన్సర్ చేసిన 10 మార్క్స్, రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే 3A 3B చేసుకోవచ్చు, 4A 4B 5A 5B, అది సెక్షన్ 1 అయిపోతుంది. సెక్షన్ 2లో కూడా 6th టాపిక్ 6A 6B తీసుకోవచ్చు, 7th టాపిక్ 7A 7B తీసుకోవచ్చు. అలాగే సెక్షన్ 3కి వచ్చేసరికి మరి 11th టాపిక్ అవుతుంది. 11th A 11th B తీసుకోవచ్చు, 12th A 12th B, అట్లే 15th A 15th B తీసుకోవచ్చు. అట్లా AB ఇచ్చినప్పుడు ప్రతి క్వశ్చన్కు 10 మార్క్స్ ఇస్తాడు. అయితే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1లో AB ఇవ్వచ్చు, అదే క్వశ్చన్ నెంబర్ 1లో AB కూడా ఇవ్వచ్చు. AB ఇస్తే అప్పుడు అదే క్వశ్చన్ నెంబర్ ఆర్ ABకి ఆన్సర్ చేయాలి, లేదా AB తర్వాత CD ఇవ్వచ్చు. ABలో ఒక్కొక్క దానికి 5 మార్క్స్ అన్నమాట. క్వశ్చన్ 1లోనే 2 బిట్స్ ఇచ్చినప్పుడు AB 2 చేయాలి, Aకి 5 మార్క్స్, Bకి 5 మార్క్స్. అట్లే లేదా తీసుకున్నప్పుడు అదే CD తీసుకోవచ్చు, 1C 1D తీసుకోవచ్చు, దానికి 5 మార్క్స్ ఉంటాయి. సో లేదా అదే క్వశ్చన్ నెంబర్ 1లో ABC అని 3 బిట్స్ ఇవ్వచ్చు, 3 బిట్స్కి ఒక్కొక్క దానికి ఈక్వల్ మార్క్స్ అంటే అప్పుడు 3 1/3 మార్క్స్ ఉంటాయి, 3 పూర్ణాంకం 3/1 మార్క్స్ ఉంటాయి. అప్పుడు 3 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అందులో, అట్లా ఇస్తే. సో కాబట్టి అన్నిటికీ ఈక్వల్ నెంబర్ క్వశ్చన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఏ క్వశ్చన్ తీసుకున్నా దేనికైనా 10 మార్క్స్ ఉంటాయి టోటల్గా. సో అక్కడ ఇస్తాడు దేనికి ఎన్ని మార్క్స్ అనేది అక్కడ ఇస్తారు. 3 + 3 + 4 అని ఇవ్వచ్చు, 4 + 3 + 3 అని ఇవ్వచ్చు. 3 బిట్స్ ఇచ్చినప్పుడు అంటే ఫస్ట్ క్వశ్చన్కి 3 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 3 మార్క్స్, లాస్ట్ క్వశ్చన్కి 4 మార్క్స్ అట్లా ఇవ్వచ్చు. సో ఆ రకంగా మొత్తం పైన 10 మార్క్స్ ఉంటాయి. సో అట్లే 15th క్వశ్చన్ కూడా తీసుకున్నప్పుడు 15A 15B 15C తీసుకోవచ్చు, ఆ 3 తీసుకోవచ్చు. 3కి 3 1/3 మార్క్స్ ఉండొచ్చు, లేదా 4 + 3 + 3 ఉండొచ్చు. అలాగే మరొకటి ఇంకో నెక్స్ట్ 3 బిట్స్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది బాగా ఆన్సర్ చేయగలుగుతామో ఆ క్వశ్చన్ మనం చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. మరి ఇంకా ప్రిలిమ్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టాపిక్స్ ఉన్నాయి. మరి ప్రిలిమ్స్కు మనం ఒకసారి ప్రిపేర్ అవుతున్నప్పుడు పేపర్ 1, సో సైన్స్ అండ్ టెక్నాలజీ మన ప్రిపేర్ అవుతున్నప్పుడు, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, దీనికి సేమ్ సిలబస్ ప్రిలిమ్స్లో. కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సేమ్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అది 30 మార్కులకు ఉంది. గ్రూప్ 1 మెయిన్స్లో అయితే 150 మార్కులకు ఉంది, అదే ప్రిలిమ్స్లో అయితే 30 మార్కులకు ఉంది. అది ఓన్లీ ఏపీపీఎస్సికి మాత్రం ప్రిలిమ్స్లో 30 మార్కులు కేటాయించారు. సో టీఎస్పీఎస్సిలో కూడా జనరల్ స్టడీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వచ్చు, కానీ అక్కడ 30 మార్క్స్ ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. ఒక 5-6 క్వశ్చన్స్ కానీ 2-3 క్వశ్చన్స్ కానీ ఇవ్వచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో కూడా ఉంది కాబట్టి. సో కాబట్టి ఏపీపీఎస్సిలో 30 మార్కుల వెయిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇచ్చారు. ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ప్రతి సెక్షన్ నుండి 10 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ ప్రిలిమ్స్లో 10 క్వశ్చన్స్ కాబట్టి సెక్షన్ 1 నుండి అందులో 5 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మరి ప్రతి టాపిక్ నుండి 2 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా మరి మొత్తం పైన 15 క్వశ్చన్స్ 15 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 15 × 2 30 మార్క్స్ ఇస్తారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అలాగే గ్రూప్ 2 మెయిన్స్కి ఏపీపీఎస్సిలో మరి సేమ్ ప్రిపేర్ అవ్వచ్చు, ప్యారలల్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి ఆ సిలబస్ చూసుకుంటే సరిపోతుంది. సో నేను చెప్పే విధానంలో అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కవర్ చేయడానికి ఉంటుంది, కానీ ఎక్కువ ఫోకస్ గ్రూప్ 1 మెయిన్స్కే ఉంటుంది. సో అంశాల గురించి పూర్తిగా చర్చించిన తర్వాత టాపిక్ తీసుకున్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఆ క్వశ్చన్స్కి మనం ఎలా అటెంప్ట్ చేయాలి అనే దానిపైన నేను పూర్తి విశ్లేషణ ఇస్తాను. మెయిన్ పాస్లెట్స్ మరి సో ముఖ్యమైనటువంటి అంశాల గురించి సంబంధించినటువంటి సమాచారం ఎలా రాయాలో చెప్తాను. ముందు మామూలుగానైతే టాపిక్ చెప్తూ లేదా టాపిక్ ముందు కానీ టాపిక్ తర్వాత కానీ గత సంవత్సరం
ఇదివరకు గ్రూప్ 1 మెయిన్స్లో ఆ టాపిక్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, మరి ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనే దానిపైన నేను క్షుణ్ణంగా వివరిస్తాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా ఎలా చేయాలో చెప్తాను. సో అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్లో క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. మరి గెస్ చేసినప్పుడు ఇంకా మిగతా విషయాలు ఏంటంటే ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఎలా రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి. కాబట్టి మనకు ఆ అంశంకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి, దాన్ని మనం ప్రజెంట్ చేయగలగాలి. గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్లో దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. దాన్ని కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే సో మనకు మార్క్స్ వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి మనకు కావాల్సినటువంటి ఏదో ఒక టెక్స్ట్ బుక్, బయట దొరుకుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదో ఒక ఆథర్కి సంబంధించి మీరు బుక్ స్టాల్కి వెళ్ళి రెఫర్ చేసి ఒక బుక్ తీసుకోవడం, మరి దానికి ఇంకా సమకాలీన విషయాలు మనం జోడించాలి. ఇందుకు గాను మనం న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండాలి. సో ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు కరెంట్ ఎకానమీలో ఉపయోగపడుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఉపయోగపడుతుంది, మరి కరెంట్ ఎకానమీలో ఉపయోగపడుతుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి డైలీ న్యూస్ పేపర్సు, డైలీ న్యూస్ చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దినపత్రికల్ని మనం రోజు చదువుతూ ఉండాలి. అలాగే వీలైతే ఇంకా న్యూస్ కానీ, టీవీలో న్యూస్ కానీ వినొచ్చు. సో ఇక దానికి తోడు ఏదైనా వీలైతే వారపత్రిక, వీక్లీ కానీ, ఫోర్ట్నైట్లీ పక్షపత్రిక కానీ చదవచ్చు. ఇయర్ బుక్ కానీ చదవాలి, ఏదైనా ఒకటి మీకు ఇష్టమైన ఏదైనా ఒక ఇయర్ బుక్. సో ఇంగ్లీష్ మీడియం అయితే ఇండియా ఇయర్ బుక్ కానీ, లేదా తెలుగులో మనకు ఉద్యోగ సోపానం, విజేత కాంపిటీషన్స్ లాంటివి కానీ, షైన్ ఇండియా కానీ, మీకు నచ్చింది ఇంకేదైనా ఉంటే అలాంటిది ఒక ఇయర్ బుక్ అనేది ఏదో ఒక పబ్లికేషన్స్ మరి మీరు రెఫర్ చేయడం అనేది తప్పనిసరి. అలా చేస్తే ఏమవుతుందంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, ఆ ఇయర్లో జరిగినటువంటి సంఘటనలు, మరి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ రకంగా డైలీ న్యూస్ పేపర్స్తో పాటు మరి వీక్లీ వారపత్రికలు, ఫోర్ట్నైట్లీ పక్షపత్రికలు, మంత్లీ మరి మాసపత్రికలు, అలాగే ఇయర్ బుక్ చదవాల్సి ఉంటుంది. సో మధ్యలో ఇవన్నీ మిస్ అయినా కానీ మనం డైలీ న్యూస్ పేపర్స్తో పాటు మరి ఇయర్ బుక్ చదవడం తప్పనిసరి. మీకు వీలైతే ఒకవేళ వారపత్రికలు చదవకపోయినా, పక్షపత్రిక చదవకపోయినా, మరి మాసపత్రిక మంత్లీ మ్యాగజైన్స్ చదవకపోయినా ఫస్ట్ది లాస్ట్ మాత్రం తప్పనిసరి చేస్తే బాగుంటుంది. సో మనకు ఈ అంశాలపైన సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రజెంటేషన్ అన్ని పుస్తకాల్లో ఉంటుంది, మీరు ఏ బుక్ తీసుకున్నా ఉంటుంది. కానీ ఎగ్జామినర్ ఏం చూస్తాడంటే కొత్తదనంగా ఏం చూసుకున్నావు, నువ్వు బుక్లో ఉన్నది మాత్రమే బట్టి కొట్టినావా, బయట నుండి ఏమన్నా అంశాలు నువ్వు సేకరించగలిగావా. సో దినపత్రికల్లోంచి కానీ, వారపత్రికల్లోంచి కానీ, మరి పక్షపత్రికల్లోంచి కానీ, మాసపత్రికలు, మరి సంవత్సర ఇయర్ బుక్లో కానీ నువ్వేమన్నా ఇతర అంశాలను నువ్వు ఎంతవరకు కష్టపడి మరి సమాచారం సేకరించావు. కాబట్టి ఆ సమాచారాన్ని సేకరించి మరి డేటాను విశ్లేషిస్తూ రాయాల్సి ఉంటుంది. రాసినప్పుడు అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నీట్ హ్యాండ్ రైటింగ్, కొందరు హ్యాండ్ రైటింగ్ మరి చిన్నప్పటి నుండే బాగుండదు, మరి అక్కడ బాగా లేకపోయినప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నీట్నెస్ అనేది నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ బాగుంటే అది ఒక వరం. ఓకే, దానికి పాజిటివ్ పాయింట్స్ ఉండొచ్చు. కానీ హ్యాండ్ రైటింగ్ బాగా వాళ్ళు కూడా ప్రజెంటేషన్ బాగుంటే వాళ్ళతో సమానమైనటువంటి మార్క్స్ వీళ్ళకు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ ఒకటి బాగా ఉంటేనే మార్క్స్ పడతాయి అనేది మనం దాన్ని పూర్తిగా చెప్పలేం. కాబట్టి ఎందుకంటే ప్రజెంటేషన్, నాలెడ్జ్, విజ్ఞానం అనేది తనకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఆ వ్యక్తికి ఉందా లేదా అనేది చూస్తారు. కాబట్టి విశ్లేషణ సామర్థ్యం ఉందా లేదా, ఏ రకంగా విశ్లేషించగలుగుతున్నాడు, ఏ అంశాల్ని తను నేర్చుకోగలిగాడు అనేది ఎగ్జామినర్ చూస్తాడు. ఎలా విశ్లేషించగలుగుతున్నాడు, తనకు విశ్లేషణ సామర్థ్యం ఉందా లేదా అనేది ఇందులో చూస్తారు. కాబట్టి కొత్త కొత్త విషయాలను నేర్చుకునేటువంటి ఓపిక, నేర్పు, ఓర్పు, సహనం, మరి విజ్ఞాన తృష్ణ ఇతరుల్లో ఉందా లేదా అని చూస్తారు. కాబట్టి అన్ని అంశాలని మనం చూస్తూ వెళ్ళాలి. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేది దీనికి జోడించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి మనకు ఇందులో టాపిక్స్ ఏంటి, నేను చెప్పేటువంటి సెక్షన్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్
ఫస్ట్ సెక్షన్ ఇందులో నేను చెప్పబోతున్నాను. ఇది జనరల్గానైతే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు వస్తాయి మీకు గ్రూప్ 1కు తీసుకున్నట్లయితే. అయితే మెయిన్స్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ కావాల్సి ఉంటే మీరు ఈ దీనిపైన పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మేబీ ఒక 90% వరకు 80% వరకు ఇది యూజ్ అవుతుండొచ్చు. 100% యూజ్ అవుతుందని చెప్పలేను. కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి మీరు తీసుకోవచ్చు. దానికి ఇదే రామయ్య అకాడమీలో సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సపరేట్ ఉంది కాబట్టి అందులో కూడా నేనే చెప్తాను కాబట్టి అది వినొచ్చు. సో ఇక్కడ మరి మనకు ఇందులో ఏ ఏ అంశాలు ఉన్నాయనేది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 1 మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి. సెక్షన్ 1లో ముఖ్యంగా ఇందులో 5 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్, మరి సెకండ్ టాపిక్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టాపిక్. సో ఈ ఫస్ట్ టాపిక్లో వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజికల్ డిస్కవరీస్ అని మనం చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా ఈ టాపికే అనే హెడ్డింగ్ అక్కడే ఏమి ఇవ్వలేదు. కానీ మనం ఇచ్చిన దాన్ని బట్టి ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజికల్ డిస్కవరీస్ అని మనం ఇందులో మనం ఈ టాపిక్ నేమ్ పెట్టవచ్చు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు అనే పేరు మనం ఇవ్వచ్చు. శాస్త్రకామ సాంకేతిక ఆవిష్కరణలు అని ఈ టాపిక్ నేమ్ మనం పెట్టవచ్చు. సెకండ్ది వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్, సమాచార పరిజ్ఞానం అని ఈ టాపిక్ మనం పేరు పెట్టవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, స్పేస్ టెక్నాలజీ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అనే పేరు పెట్టవచ్చు, సాంకేతిక పరిజ్ఞానం. ఫోర్త్ వన్ వచ్చేసి ఎనర్జీ రీసోర్సెస్, శక్తి వనరులు, ఎనర్జీ రీసోర్సెస్ శక్తి వనరులు, ఎనర్జీ రీసోర్సెస్. మరి సిక్స్త్ టాపిక్ వచ్చేసి లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు మరియు సుస్థిర అభివృద్ధి, పర్యావరణ సమస్యలు మరియు సుస్థిర అభివృద్ధి ఇది అని మనం పేరు పెట్టవచ్చు. ఎన్వైర్మెంటల్ అంశాలు, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ వేరు. సో ఇది పర్యావరణ మరి సమస్యలు, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. ఎన్వైర్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు సపరేట్ ఉంది. సో అది థర్డ్ సెక్షన్లో ఉంది. థర్డ్ సెక్షన్లో ఏపీపీఎస్సీకి అయితే థర్డ్ సెక్షన్లో ఉంది. మరి మనం ఇందాక చెప్పేసుకున్నాం ఏపీపీఎస్సీకి అయితే థర్డ్ సెక్షన్లో ఉంది. మరి టీఎస్పీఎస్సీకి ఈ టాపిక్ ఉందా, ఎన్వైర్మెంటల్ సైన్స్ ఉందా అంటే ఏపీపీఎస్సీకి ఉంది. ఇది ఫోర్త్ పేపర్లో ఉంది. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఈ సెక్షన్ ఉంది. సో అందులో ఒక సెక్షన్ ఇండియన్ ఎకానమీ ఉంటే సెకండ్ సెక్షన్ ఏపీ ఎకానమీ, థర్డ్ సెక్షన్ వచ్చేసి మరి ఎన్వైర్మెంటల్ సైన్స్ ఉంది. ఏది తెలంగాణ టీఎస్పీఎస్సీలో మరి ఫోర్త్ పేపర్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఇందులో ఉంది ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఇందులో ఉంది. ఎన్వైర్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ థర్డ్ సెక్షన్ ఉంది. కాబట్టి ఇందులో మరి పర్యావరణ అంశాలకు సంబంధించి ఇందులో ఉన్నాయి. పర్యావరణ అంశాలకు సంబంధించి మరి టీఎస్పీఎస్సీకి ఉంది. మరి ఏపీపీఎస్సీకి అయితేనేమో మొత్తం ఆల్ 3 టాపిక్స్ ఒకే పేపర్లో ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్. మరి టీఎస్పీఎస్సీకి అయితే ఫిఫ్త్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం, ఏపీపీఎస్సీలో ఫోర్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. మరి టీఎస్పీఎస్సీలో ఫిఫ్త్ పేపర్లో ఫస్ట్ ఒకటి స్పేస్ టెక్నాలజీ అయితే సెకండ్ వన్ వచ్చేసి మరి బయోటెక్నాలజీ ఉంటుంది. థర్డ్ సెక్షన్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది థర్డ్ సెక్షన్. మరి సో అది థర్డ్ సెక్షన్లో ఏపీపీఎస్సీ వాళ్ళకైతే మరి ఎన్వైర్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఈ రకంగా తేడా ఉంటుంది. మరి ఒక్కొక్క అంశం గురించి మనం ఇందులో క్లాసులో మనం నేర్చుకుందాం. ఏ అంశాలు మనం చదవాల్సి ఉంటుంది ఇందులో. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు ఫస్ట్ టాపిక్ మనం తీసుకున్నట్లయితే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కవరీస్. ఇందులో మనం ఏ ఏ అంశాలకు
సంబంధించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇందులో. సో ఇందులో జనరల్గా మరి మనము సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, వాట్ ఈజ్ సైన్స్ అండ్ వాట్ ఈజ్ టెక్నాలజీ. సో సైన్స్ను సాధారణంగా మనం సైన్స్ అని అంటాం, లేదా శాస్త్రం అనొచ్చు. టెక్నాలజీ అనేదాన్ని మనం సాంకేతికత లేదా సాంకేతిక పరిజ్ఞానం అంటాం. దీన్ని సాంకేతికత లేదా సాంకేతిక పరిజ్ఞానం అనొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అంటాం తెలుగులో. టెక్నాలజీ అనేది దీన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటాం, లేదా దీన్నే మరి సాంకేతికత అని కూడా అంటాం. దీన్నే సాంకేతికత అని కూడా అంటాం. సాంకేతిక పరిజ్ఞానం అని రెండు పదాలు వాడే బదులు మరి సాంకేతికత అని కూడా ఆడుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంటే సాంకేతికత అని కూడా షార్ట్ ఫామ్లో యూజ్ చేస్తాం. రెండింటి అర్థం ఒకటే. సాంకేతిక పరిజ్ఞానం అని రెండు పదాలు వాడే బదులు సాంకేతికత అంటాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే టెక్నాలజీ అంటాం. సో మరి సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే సో గ్రీక్ భాషలో నోయింగ్ అని అర్థం, తెలుసుకోవడం. నోయింగ్ సంథింగ్ అని అర్థం, తెలుసుకోవడం అని అర్థం, నోయింగ్ సంథింగ్ అని అర్థం. సో అండ్ సైన్స్ ఈజ్ ఇంకా చెప్పాలంటే నోయింగ్ ద రియాలిటీ, నోయింగ్ ద ఫ్యాక్ట్, నోయింగ్ ద ట్రూత్. సైన్స్ అంటే వాస్తవాన్ని కనిపెట్టడం అని అర్థం. సైన్స్ అంటే తెలుసుకోవడం లేదా కనిపెట్టడం అని అర్థం. వాస్తవాన్ని తెలుసుకోవడం లేదా వాస్తవాన్ని కనిపెట్టడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక నీటిని కొంత ఒక బౌల్లో తీసుకొని ఒక బౌల్లో నీటిని తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టి దాన్ని 4 నంబర్ 5 నంబర్ దగ్గరకు మనం నంబర్ టర్న్ చేసి ఫ్రిడ్జ్ని ఆన్ చేస్తే మెయిన్ డోర్ క్లోజ్ చేస్తే ఒక 15-20 మినిట్స్ తర్వాత లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా 1 అవర్ తర్వాత కానీ మనం తీసుకున్నటువంటి బౌల్లో నీటి క్వాంటిటీ పైన డిపెండ్ అవుతుంది. తక్కువ క్వాంటిటీ అయితే 15-20 నిమిషాల్లో గడ్డ కట్టవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మేబీ గంటన్నర కూడా టైం పట్టవచ్చు, ఎక్కువ పరిమాణంలో మనం నీటిని తీసుకున్నట్లయితే. కాబట్టి అది గడ్డ కడుతుంది. సో అప్పుడు ఏమైంది? నీరు గడ్డ కడుతుంది. అప్పుడు మనం ఉష్ణోగ్రత కొలిచినట్లయితే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు గడ్డ కడుతుంది. దీన్ని తెలుసుకోవడం అని అంటాం. సైన్స్ ఇది. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు ఘనీభవిస్తుంది. నీటి ఘనీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్. ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇస్ 0 డిగ్రీ సెల్సియస్ అని చెప్తాం. ఇది సైన్సు. ఇది సైన్స్. కాబట్టి సైన్స్ అంటే వాస్తవాన్ని తెలుసుకోవటం. మళ్ళీ ఆ నీటిని తీసి మనం బయట పెట్టినట్లయితే కొద్దిసేపటి తర్వాత కరుగుతూ ఉంటుంది. అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు కరుగుతుంది. అలాగే ఒక బౌల్లో నీటిని తీసుకొని మనం స్టవ్ పై నుంచి వేడి చేస్తుంటే నీరు వేడెక్కుతుంది. 100 డిగ్రీ సెల్సియస్ రాగానే నీరు మసులుతుంది లేదా మరుగుతుంది. వాటర్ ఈజ్ బాయిలింగ్ అంటాం. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 డిగ్రీ సెల్సియస్. మనం అప్పుడు థర్మోమీటర్తో చెక్ చేసినట్లయితే అది 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు మసులుతుంది అంటాం. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 డిగ్రీ సెల్సియస్ అంటాం. ఇది సైన్సు. అంటే వాస్తవాన్ని తెలుసుకోవడం. ఏమవుతుంది? నీరు మసులుతుంది. ఏమైంది ఇక్కడ? నీరు ఘనీభవించింది. సో అలాగే మంచు కరగవచ్చు. కాబట్టి నీటి బాష్పీభవన స్థానం లేదా మరుగు స్థానం లేదా మసలు స్థానం 100 డిగ్రీ సెల్సియస్. మరి నీటి ఘనీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్. ఇవన్నీ కూడా సైన్సే. అలాగే ఒక స్వేచ్ఛాపతన వస్తువు తొలివేగం 0, జార విడిచిన సెకండ్ తర్వాత 9.8 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఏమవుతుంది? దాని వేగం వస్తువు కిందికి పడుతుంది. ఒక చిన్న గులకరాయిని ఒక 5-6 మీటర్ల ఎత్తు నుండి జార విడుస్తున్నాం. కిందికి పడుతుంటే దాని వేగం పెరుగుతుంది. దాని తొలి వేగం 0, కిందికి పడుతుంటే దాని వేగం పెరుగుతుంది. వేగం పెరుగుతుందంటే ఏమంటామంటే అది త్వరణంలో ఉందంటాం. ఎందువల్ల త్వరణంలో ఉంది? గురుత్వాకర్షణ ప్రభావం వల్ల త్వరణంలో ఉంది. భూమి ఆకర్షిస్తుంది. ప్రతి వస్తువును భూమి ఆకర్షిస్తుంది. న్యూటన్ 16వ శతాబ్దంలో ఇదే కనుక్కున్నాడు. న్యూటన్ తాను ఒక యాపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు యాపిల్ కాయ తిగి కిందికి పడుతూ ఉంటే ఆ యాపిల్ కిందికి ఎందుకు పడుతుంది అని ఆలోచించాడు. అది అక్కడే ఎందుకు ఉండదు? కింది వైపు ఎందుకు పడుతుందో అని ఆలోచించాడు. అక్కడే ఎందుకు ఉండదు అని ఆలోచించాడు. అప్పటికైనాకు అర్థం కాలేదు ఎందుకు పడుతుందో. తెగిన తర్వాత కూడా అక్కడే ఎందుకు ఉండదు అని ఆలోచించాడు. ఇంకేం ఆలోచించాడు? పైకి ఎందుకు వెళ్ళదు, కిందికి ఎందుకు పడుతుందో అని ఆలోచించాడు. ఇది సైన్సు. మరి అప్పటితో ఊరుకున్నాడా? తనకు ఆన్సర్ తెలియలే. ఎన్నో పరిశోధనలు చేశాడు. జీవితాంతం పరిశోధనలు చేసి మరి
తను కనుగొన్నాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ప్రతి వస్తువును భూమి ఆకర్షిస్తుంది. ఎర్త్ హ్యాస్ గ్రావిటేషనల్ పవర్, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు. ఇది సైన్సు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. అలాగే విశ్వంలోని ప్రతి 2 వస్తువుల మధ్య ఆకర్షణ బలం ఉంది. దేర్ ఇస్ అన్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ఎవ్రీ 2 ఆబ్జెక్ట్స్ అనేది కనుక్కున్నాడు. ఈ ఆకర్షణ బలం ఎలా మారుతుందో కూడా కనుక్కున్నాడు. దూరాన్ని బట్టి ఎలా మారుతుంది, వస్తువుల మధ్య ద్రవ్యరాశిని బట్టి ఎలా మారుతుంది అనేది కనుక్కున్నాడు న్యూటన్. మరి అందు కారణం చేత ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. ఈ రకంగా సైన్స్ అంటే తెలుసుకోవడం, వాస్తవాన్ని కనిపెట్టడం, ఏం జరుగుతుందో తెలుసుకోవడం సైన్స్ అనేది వాస్తవమే చెప్తుంది. మరి టెక్నాలజీ అంటే ఏంటి, సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటి? ద అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ ఈజ్ కాల్డ్ టెక్నాలజీ. అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ ఈజ్ కాల్డ్ టెక్నాలజీ. సైన్స్ యొక్క అనువర్తనాలనే మనం సాంకేతిక పరిజ్ఞానం అంటాం. దెన్ వై షుడ్ వి అప్లై ద టెక్నాలజీ? సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింపజేయాలి అంటే మన నిజ జీవితానికి అన్వయించుకోవాలి, అనువర్తింపజేయాలి. అనువర్తింపజేస్తేనే దాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటాము. నిజ జీవితానికి అనువర్తింపజేస్తే దాన్ని మనం సాంకేతిక పరిజ్ఞానం అంటాం. దాన్ని మనం టెక్నాలజీ అంటాము. మనం నిజ జీవితానికి అనువర్తింపజేస్తే దాన్ని టెక్నాలజీ అంటాం. ఎందుకు అనువర్తింపజేయాలి? సో ఫర్ లీడింగ్ అవర్ బెటర్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్, ఫర్ ద బెటర్ లైవ్లీవుడ్. కాబట్టి మానవ జీవితం సుఖమయం సౌకర్యవంతం అయ్యేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగిస్తున్నాం. ఒకప్పుడు మనము సమాచారం తెలుసుకోవాలనుకుంటే భారతదేశంలో ఒక స్థావరం నుండి మరొక స్థావరానికి ఉత్తరాలు బట్వాడా చేసేవాళ్ళం. 3 రోజుల్లో ఇన్లాండ్ లెటర్ అంటారు వచ్చేది, 3 రోజుల్లో వచ్చేది. అలాగే ఫారిన్ నుండి దుబాయ్, మస్కట్ నుండి లెటర్స్ వస్తే అవి 7 రోజుల్లో, వారం రోజుల్లో లేదా 10 రోజుల్లో మన ఇండియాకు చేరుకునేవి. ఇంతకాలం పట్టేది. సో అమెరికా, దుబాయ్, మస్కట్ ఇట్లాంటి దేశాల నుండి 1 వీక్ 10 డేస్ పట్టేవి. మరి ఇప్పుడు మనం క్షణాల్లో సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోగలుగుతున్నాం. అమెరికాలో ఉన్నవాడికి, దుబాయ్, మస్కట్లో ఉన్నవాడికి, అలాగే మన హైదరాబాద్లో ఉన్నవాడికి లేదా వైజాగ్లో ఉన్నవాడికి ఎవరికైనా మన ఫ్రెండ్కి ఫోన్ చేయగలుగుతున్నాం. మన ఊర్లో లేదా మన పక్కింట్లో ఉన్నోడికి కూడా, పక్కెళ్ళి కాక ఆ పక్క ఎదురింట్లో ఉన్నోడికి అక్కడ దాకా వెళ్ళడం కాక వీలు కాకపోతే మనం ఒక కాల్ చేస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందింది అంటే మనకు తెలిసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మానవ జీవితం సుఖమయం సౌకర్యవంతం అయ్యేందుకు దాన్ని అన్వయించాం, అప్లై చేశాము. సో వీ అప్లైడ్ దట్ సైన్స్ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్ కన్వీనియంట్ అండ్ ఈజీ. మానవ జీవితం సుఖమయం అయ్యేందుకు, సౌకర్యవంతంగా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఈ రకంగా అన్వయించుకున్నాం. సైన్స్ను అన్వయించుకోవడాన్ని, అనువర్తింపజేయడాన్ని మనం టెక్నాలజీ అంటాం. కాబట్టి సైన్స్ యొక్క అనువర్తనాన్నే టెక్నాలజీ అంటాం. సైన్స్లో ఏదైతే నేర్చుకుంటామో దాన్ని మానవ జీవితం సుఖమయం సౌకర్యవంతం అయ్యేందుకు, మన నిజ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకునేందుకు మనం టెక్నాలజీ వాడుతున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగిస్తున్నాం. కాబట్టి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క మరి ఈ ప్రయోజనం ఈ రకంగా సమకూరుతుంది మనం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల. ఎవరైనా టెక్నాలజీ వాడడం అనేది, ఎక్కువ టెక్నాలజీ వాడడం అనేది ఇది వినాశకరం అంటారు. ఇది వినాశకరం, టెక్నాలజీని ఎక్కువ వాడకూడదు అంటారు. కానీ వినాశకాలం అనేది ఏంటంటే ఛాందసవాదులు చెప్పేటువంటి మాట మాత్రమే. కానీ ఏ దేశాలైతే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్నాయో, సైన్స్ అండ్ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నాయో ఆ దేశమే ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా మరి తులతూగుతుంది. మరి అట్లా అన్నవాడు ఊరుకుంటున్నాడా? కొడుకులు కూతుళ్లను చదివించి అమెరికా పంపిస్తున్నాడు, మనవరాలను చదివించి కూడా అమెరికా పంపిస్తున్నాడు. అక్కడ చదివిస్తున్నాడు, అక్కడ సంపాదనకు పంపిస్తున్నారు. సంపన్నులంతా కూడా నీతులు చెప్పేవాళ్ళు కూడా, శుద్ధులు చెప్పేవాళ్ళు కూడా పంపిస్తున్నారు. ఎందుకు? అక్కడ సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. మరి వాళ్ళ దేశానికి ఎందుకు వెళ్ళాలి? మన దేశంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం మనం డెవలప్ చేసుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా దీన్ని మానవ జీవితం సుఖమయం సౌకర్యవంతం అయ్యేందుకు మనం కూడా కొత్త ఆవిష్కరణలు మన భారతీయులు కూడా చేయొచ్చు. సో కాబట్టి ఇంకా ఇందులో ఇన్నోవేటివ్ ఐడియాస్, కాబట్టి ఆవిష్కరణలు మరి వాటి మార్గాలు, వాటి గురించి ఈ టాపిక్లో ఉంటుంది. అలాగే సైన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్, నిజ జీవితంలో సైన్స్ ఏంటి
అనేది కూడా ఉంది. మన నిజ జీవితంలో సైన్స్ అంటే ఏంటి? నిజ జీవితంలో జరుగుతున్నటువంటి వాస్తవానికి ఇచ్చిన టాపిక్ ప్రకారం మన నిజ జీవితంలో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చెప్పినప్పుడు మంచి ద్రవ్యభవన స్థానం ఏంటి, నీటి బాష్పీభవన స్థానం ఏంటి అని ఇలాంటివి అడగొచ్చు. ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ కాబట్టి అంత చిన్న గ్రూప్ 1 మెయిన్స్లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అట్లాంటివి అడిగే అవకాశం లేదు, కానీ మరి కొన్ని అడగొచ్చు. ఉదాహరణకు 0 డిగ్రీ సెల్సియస్ నుండి నీటిని వేడి చేస్తే నీటి ఘన పరిమాణం ఏమవుతుంది అని అడగొచ్చు. పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, మొదట తగ్గి తర్వాత పెరుగుతుందా, ఇలాంటివి అడగొచ్చు. మరి ఇది కాబట్టి ఇది అప్లికేషనే, ఇది నిజ జీవితంలో సైన్సే, ఇది నిజ జీవితంలో సైన్సే. కాబట్టి ఇలాంటి అంశాలని మనం అడగొచ్చు. సో కాబట్టి అలాగే మనకు సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఏ రంగులో కనిపిస్తుంది? సో మనకు అందరికీ తెలిసిందే నారింజ వర్ణం లేదా ఎరుపు లేదా ముదురు నారింజ వర్ణం లేదా నారింజ వర్ణంలో కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ ఆరెంజ్ కలర్, ఆ డీప్ ఆరెంజ్ ఇన్ కలర్, రెడ్ ఇన్ కలర్. ఎందుకు? శాస్త్రీయ కారణం ఏంటి? ఇలాంటి అంశాలకు సంబంధించి అడగొచ్చు. అలాగే రెయిన్బో, ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది, ఏ ఏ కారణాల వల్ల ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది, సో ఇలాంటివి. అలాగే మిరేజెస్ ఎలా ఏర్పడతాయి అనేది, ఎండమావులు ఎలా ఏర్పడతాయి, ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రిలిమ్స్లో కూడా అడగొచ్చు. అంటే సైన్స్లో హయ్యర్ లెవెల్ థింకింగ్ అడగొచ్చు. ఇవన్నీ కూడా 10th స్టాండర్డ్ వరకు ఉంటాయి. ఆ అంశాలపైన అవగాహన ఉండొచ్చు. ఇది రియల్ లైఫ్లో సైన్స్ అని కూడా, సైన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని కూడా ఇందులో సబ్ టాపిక్ ఇచ్చాడు. ఇంకా శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు ఏపీ, తెలంగాణ మరియు ఇండియాలో. సో మనం ఏపీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్, టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా అన్నాడు ఏపీలో. అయితే అదే టాపిక్ను తెలంగాణలో ఏమంటాం? సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. కాబట్టి ఎక్కడెక్కడ ఏ సంస్థలు నెలకొల్పడ్డాయి, కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక సంస్థలు ఏమున్నాయి, సో వాటి యొక్క విధులు ఏంటి, అవేం చేస్తున్నాయి, మరి తెలంగాణలో ఏంటి, ఏపీలో ఏంటి, ఇండియాలో ఏంటి. సో కాబట్టి టీఎస్పీఎస్సీలో తెలంగాణకు సంబంధించి అడగొచ్చు, మరి ఏపీపీఎస్లో ఏపీ స్థానికంగా అడగొచ్చు. కానీ ఇండియా అయితే ఏపీ వాళ్ళకు అడగొచ్చు, తెలంగాణ వాళ్ళకు అడగొచ్చు, ఇలాంటి అంశాలపైన. అలాగే శాస్త్రవేత్తలు, కాబట్టి మరి ప్రపంచ శాస్త్రవేత్త ఎవరు, మరి భారతీయ శాస్త్రవేత్తలు ఎవరెవరు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేశారు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కోసం మన భారతీయ శాస్త్రవేత్తలు ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళు ఏమేం చేశారు, ఏం కృషి చేశారు, ఇలాంటివి అడుగుతాడు. ఇంకెందులో టెక్నాలజికల్ మిషన్స్ అండ్ టెక్నాలజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, శాస్త్ర సాంకేతిక విధానాలు మరియు శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలు ఏమేమి చేపట్టారు దేశం అభివృద్ధి చెందాలంటే, ఇవి ముఖ్య అంశాలు ఇందులో ఫస్ట్ టాపిక్. సో అలాగే సెకండ్ టాపిక్ వచ్చినట్లయితే మనం ఐటీసీ అనేటువంటి టాపిక్ మనకి ఉంది. సెకండ్ టాపిక్ ఐటీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్. కాబట్టి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అంటాం దీన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు ఏంటి, ఈ భారతదేశంలో ఇది ఏ రకంగా అభివృద్ధి చెందింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యానికి పూర్వం ఈ సాంకేతిక పరిజ్ఞానం మనకు ఏమైనా ఉందా? సో మరి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అంటే సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం, మొబైల్ ఫోన్లలో ఎంతో టెక్నాలజీ ఇందులో వచ్చేసింది, ఇందులో ఇంటర్నెట్ వాడుతున్నాం, ఇంటర్నెట్ సహాయంతో మనం ఎన్నో ఫీచర్స్ మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి. మనకు ఇంటర్నెట్, ఈమెయిల్, ఫ్యాక్స్, ఈ బిజినెస్ ఇలాంటివి, ఈ కామర్స్ ఇలాంటివి వాడుతున్నాం మనం ఇంటర్నెట్ సహకారంతో. మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నాం, యూపీఐ, సో కాబట్టి యూపీఐ పేమెంట్స్ చేయగలుగుతున్నాం మనం. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాంటివి, అమెజాన్ పే ఇలాంటివి వచ్చేసినాయి. సో ఈ కామర్స్ సంస్థలు వచ్చేసినాయి. సో మనకు ఇలాంటి సంస్థలు, అమెజాన్ లాంటి సంస్థలు, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు ఇలాంటివి వచ్చేసినాయి. ఇవన్నీ కూడా మనం అందులో వాడుతున్నాం. సో ఈ సమాచార సాంకేతిక పరిజ్ఞానం మరి ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇది వాడుతున్నాం. ఒకప్పుడు ఏముండే, ఉత్తరాలు బట్వాడా చేసుకునే వాళ్ళము, అది కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞానమే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరి ఈ ఉత్తరాల్ని ప్రవేశపెట్టారు. ఉత్తరాలను ముందు బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ప్రవేశపెట్టారు, మరి ఆ తర్వాత మరి ప్రజల కొరకు కూడా దీన్ని ప్రవేశపెట్టారు. ఉత్తరాల బట్వాడా అనేది 1754లోనే దీన్ని ఆరంభించారు. సో అలాగే రవాణా మరి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి అలాగే టెలిఫోన్ను కూడా మొట్టమొదటిసారిగా ఆవిష్కరించారు, టెలిఫోన్. సో
మరి 1776లో మరి టెలిఫోన్ కనుక్కున్నాడు. సో అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనుక్కున్న తర్వాత మరి 1882లోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి కలకత్తాలో టెలిఫోన్, ల్యాండ్లైన్ టెలిఫోన్ ఏర్పాటు చేయబడింది. సమాచారం కొరకు వాడుతున్నాము కాబట్టి సమాచారం కొరకు మరి టెలిఫోన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా నెలకొల్పబడింది, ప్రపంచంలో ఎక్కడ నెలకొల్పబడింది, మొట్టమొదటిసారిగా మరి ఈ టెలిఫోన్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం అంటే ఇవన్నీ వస్తాయి. కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో ఉంది. అలాగే ఉత్తరాల బట్వాడకు సంబంధించి ఉంది, ఉత్తరాల్ని రాసుకునే వాళ్ళం. అలాగే టెలిగ్రామ్ కూడా ఉంది, ఆ కాలంలోనే టెలిగ్రామ్ ఉంది, ఉత్తరాల బట్వాడ ఉంది, అలాగే మరి ల్యాండ్లైన్స్, అప్పటికి టెలిఫోన్లు ఉన్నాయి. సో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం బిఫోర్ ఇండిపెండెన్స్. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏ రకంగా, స్వాతంత్ర్యానంతరం సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో దాంతోపాటు కంప్యూటర్లు, అలాగే మన మొబైల్ ఫోన్స్, సూపర్ కంప్యూటర్లు ఇవన్నీ కూడా విప్లవాలుగా వచ్చినాయి. మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దినదినంగా బాగా అభివృద్ధి చెందుతుంది. అది ఏంటి అనేది ఈ సెకండ్ టాపిక్లో. థర్డ్ టాపిక్ చూసినట్లయితే స్పేస్ టెక్నాలజీ. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం. భారతదేశంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మరి స్వాతంత్ర్యానంతరం వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో మరి ఇస్రో ఆధ్వర్యంలో ఇప్పుడు భారతదేశంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మరి ఇస్రో ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? ఇస్రో ఆవిర్భావంకి ముందు ఏవైనా సంస్థలు ఉన్నాయా? ఏ సంస్థలు భారతదేశంలో ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి ఏ సంస్థలు కృషి చేశాయి, ఎలా కృషి చేశాయి, ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం యొక్క అనువర్తనాలు ఏంటి, ఎందుకోసం ఈ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మనం అభివృద్ధి చేస్తున్నాం, ఏ సంస్థల అభివృద్ధి కోసం ఎక్కడెక్కడ దీన్ని అనువర్తింపజేస్తున్నాం, అలాగే గ్రామీణాభివృద్ధిలోనూ, వ్యవసాయాభివృద్ధిలోనూ, పారిశ్రామిక అభివృద్ధిలోనూ, మరి భారతదేశం మొత్తం పైన భారతదేశ అభివృద్ధిలోనూ ఈ అంతరిక్ష రంగం ఎలాంటి పాత్రను పోషిస్తుంది అనే దానిపైన మనం సమగ్రంగా మరి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి ఇస్రోతో పాటు ఇతర సంస్థలు ఏవి, లేదా అలాగే ఇస్రోకు ఉన్నటువంటి అనుబంధ సంస్థలు ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిపైన మనం సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఎనర్జీ రీసోర్సెస్, శక్తి వనరులు. విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఏ వనరులను ఉపయోగిస్తున్నాం? మనం బొగ్గును ఉపయోగిస్తున్నాం, జల విద్యుత్తును ఉపయోగిస్తున్నాం, అణు విద్యుత్తును ఉపయోగిస్తున్నాం, ముఖ్యంగా ఇవి ఉపయోగిస్తున్నాం. వీటితో పాటు వాయుశక్తి, పవనశక్తి, భూగర్భ ఉష్ణ శక్తి, సముద్ర తరంగ శక్తి ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇందులో తరిగిపోయే శక్తి వనరులు అంటే ఏంటి, తరగని శక్తి వనరులు అంటే ఏంటి, సాంప్రదాయ శక్తి వనరులు ఏంటి, సాంప్రదాయేతరమైనటువంటివి ఏంటి, వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సాంప్రదాయ శక్తి వనరులు, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పూర్వకాలం నుండి ఏ వనరులపైన మనం శక్తి వినియోగానికి ఉపయోగపడుతున్నాం, లేదా శక్తి ఉత్పత్తికి, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం వీటిని ఉపయోగిస్తున్నాం. ఈ సాంప్రదాయ మరి సాంప్రదాయేతరమైంది. సాంప్రదాయం అంటే పురాతన కాలం నుండి వాడుతున్నటువంటివి, లేదా ఇదివరకే అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఇదివరకే అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్ వనరులేవి, శక్తి వనరులేవి. ఇప్పుడు మనం అభివృద్ధి పరుస్తున్నవేవి? ఇదివరకే ఉన్న వాటిని సాంప్రదాయ శక్తి వనరులు అంటే, ఇప్పుడు అభివృద్ధి పరచబడుతూ ఉన్నవి వాటిని సాంప్రదాయేతరమైన అంటాం. ఇదివరకే ఉన్న వాటిని సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. ఉదాహరణకు జల విద్యుత్తు, అలాగే బొగ్గు, ఇలాంటి వాటన్నింటిని మనం సాంప్రదాయం అంటాం. ఇప్పుడు వాడుతున్నవి సాధారణంగా పవనశక్తి, వాయుశక్తి ఇలాంటివి. సో వీటి అలాగే తరిగిపోయేవేంటి, ఇందులో తరగనివేంటివి. బొగ్గు వాడుతూ ఉంటే తరిగిపోతుంది, కానీ వాయుశక్తి, పవనశక్తి ఇలాంటివి తరిగిపోవు. ఇలాంటి వాటి గురించి. అలాగే మరి ఎనర్జీ సినారియో భారతదేశంలో ఎలా ఉంది, ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది ఎలా ఉంది భారతదేశంలో. ఉదాహరణకు ఇదివరకు తెలంగాణలో గవర్నమెంట్ మారింది, మరి ఈ విద్యుత్ రంగంలో సంక్షోభం తలెత్తింది, మరి స్కాములు జరిగినాయి, ఇందులో మరి కుంభకోణం జరిగింది అని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంది. ఒక కమిటీ కూడా వేయబోతుంది మరి ఇలాంటికి సంబంధించి. ఎందుకంటే విద్యుత్ శక్తి అనేది దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది, రాష్ట్ర అభివృద్ధిలోని కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇది మామూలుగా
గృహ అవసరానికే కాకుండా పారిశ్రామిక అవసరానికి, వ్యవసాయ అవసరానికి వాడుతున్నాం. మరి రవాణా వ్యవస్థలో కూడా వాడుతున్నాం. కాబట్టి మరి ఈ శక్తి వనరులు ఏంటి, మరి ఇందులో భారతదేశం యొక్క స్థితి ఎలా ఉంది, ప్రపంచ స్థితితో పోల్చినప్పుడు మనం శక్తి వనరుల్లో మనం ఎక్కడున్నాం, మరి ఏ ఏ రాష్ట్రాలు, మరి ప్రత్యేకించి తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, ఏ శక్తిని ఎంతవరకు ఉత్పత్తి చేస్తున్నాం అనేటువంటి అంశాలపైన మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో 5th టాపిక్ లాస్ట్ టాపిక్. సో సెక్షన్ 1లో లాస్ట్ టాపిక్ ఇందులో 5th వన్. ఇందులో వచ్చేసి ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అని ఇచ్చాడు, అంటే పర్యావరణ సమస్యలు అని కూడా ఇందులో ఇచ్చాడు. పర్యావరణ సమస్యలు మరియు సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవి. మరి మనం ఈ పరిశ్రమలే నెలకొల్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పుడు, విద్యుత్తును వినియోగిస్తున్నప్పుడు మరి పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో విద్యుత్తు అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. మరి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా ఈ పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఇది అత్యవసరమైనటువంటిది. ఈ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం అనేది తప్పనిసరైనటువంటి మరి ఆవశ్యకమైనటువంటిది. మరి పారిశ్రామిక రంగం ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే పర్యావరణ సమస్యలు అంతగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మరి పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా సహజ వనరులు తరిగిపోతూ ఉంటాయి, అడవులు అవన్నీ తరిగిపోతూ ఉంటాయి. సో అలాగే పర్యావరణ కాలుష్యం బాగా పెరిగిపోతుంది. గాలి, నేల, నీరు కలుషితమైపోతుంది. అడవులు క్షీణిస్తూ పోతూ ఉంటాయి. మరి దాన్ని సమతుల్యం చేస్తూ అభివృద్ధిని ఆపకూడదు. కాబట్టి మరి సుస్థిర అభివృద్ధి, ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇక్కడ, గాలి, నీరు, నేల ఎలా కలుషితం అవుతుంది, కలుషితం కాకుండా ఉండాలంటే మరి ఏ రకంగా వాటిని అడ్డుకట్ట వేయాలి, కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి, మరి ఆ రకంగా వాటన్నిటిని అధిగమిస్తూ పర్యావరణ సమస్యల్ని అధిగమిస్తూ అభివృద్ధిని సాధించాల్సి ఉంటుంది. దాన్నే సుస్థిర అభివృద్ధి అంటాం. సో వీటిపైన మనం చర్చించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇందులో మొదటి టాపిక్ లేదా ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ నుండి మనము రేపటి నుండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుండి మనకు ఉంటాయండి, క్లాసెస్ ఉంటాయి. సో బాగా ఇంట్రెస్టింగ్గా వినండి. వినేటప్పుడు పాయింట్స్ అని నోట్ చేసుకోండి. ఇంకా కొన్ని అంశాలు మీరు తీసుకోండి. 100% అందరూ ఒకేలాగా రాస్తే మార్క్స్ పడే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి అందరికీ. సో అందరూ ఒకేలాగా ఒకే బుక్ను రెఫర్ చేసి లేదా అన్ని బుక్కులు రెఫర్ చేసి ఉన్న అంశాలనే రాయకుండా మీరు కూడా కొంత విజ్ఞానాన్ని సంపాదించి కొన్ని విశ్లేషించి రాయగలిగితే మెయిన్స్లో దీనికి కాబట్టి పరిపూర్ణమైనటువంటి మార్క్స్ ఇవ్వబడతాయి. కాబట్టి కేవలం 1 or 2 బుక్స్ మాత్రమే రెఫర్ చేసి బుక్కుల్లో ఉన్నది మాత్రమే చదివాడు అనేది కాకుండా సమకాలీన విషయాలు, కాంటెంపరీ ఇష్యూస్ ఏమేమి నేర్చుకున్నావు, కాంటెంపరీ అంశాలు ఏమి నేర్చుకున్నావు, ఇలాంటివి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటిపైన నీకు అవగాహన ఉందా, సో ఇవి కూడా చదవగలుగుతున్నాడు. కాబట్టి ఇతనికి విజ్ఞాన తృష్ణ ఉంది, విశ్లేషణ సామర్థ్యం ఉంది అని అనిపించుకునే వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇలాంటి పుస్తకాలు చదవడం, క్లాసు విని క్లాసు నోట్స్ రాసుకుంటూ ఇంకా పుస్తకాలు చదవడం, ఇంకా కొన్ని అంశాలు కూడా మీరు సొంతంగా కొన్ని పొందుపరుచుకున్నప్పుడు మరి ఫుల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ రకంగా డైలీ న్యూస్ పేపర్స్ ఒక ఇయర్ బుక్ అయితే రెఫర్ చేయండి. వీలైతే పక్షపత్రికలు, అలాగే వారపత్రికలు, మాసపత్రికలు కూడా చదివే ప్రయత్నం చేయండి. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ స్టార్ట్ చేద్దాం. రైట్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్.
స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.